కిలోమీటర్ల దూరం వెళ్లి చేపలు పట్టాల్సి వస్తుంది. తిరిగి పిల్లలకు చేరుకునేలోపు ఆహారం పాడైపోతుంది. ఇది వారి జీవనానికి పెద్ద ముప్పే. అయితే ఈ గడ్డ కొద్ది రోజుల తర్వాత మళ్లీ కదలడంతో జంతువులన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. కానీ ఇది ఒక హెచ్చరిక లాంటిదే. ప్రకృతి ఎంత సున్నితంగా బతికిస్తుందో, ఒక అడ్డంకి ఎంత నష్టాన్ని కలిగించగలదో మనకు గుర్తు చేసింది. ఇక ఈ ఐస్బర్గ్ శాస్త్రవేత్తలకు నిజంగా ఒక పాఠాన్ని నేర్పింది. ఎక్కువ శాతం ఐస్బర్గ్స్ అంత దూరం ప్రయాణించవు, అంతకాలం నిలవు. కానీ ఇది దాదాపు 40 ఏళ్ల పాటు అలానే ఉండిపోయింది. కానీ చివరికి ప్రకృతి తన నిర్ణయం చెప్పింది. వేడెక్కిన నీళ్లలో గడ్డ కరిగిపోకుండా ఉండలేకపోయింది. శాస్త్రవేత్తల మాటల్లో ఇది ఇక ముక్కలుగా చెల్లా చెదిరైపోవడం మాత్రం ఖాయం. అంతటి మహాగడ్డ కూడా ప్రకృతికి లొంగిపోవాల్సిందే అని ఈ గమ్యం నిరూపించింది. A23A కథ చివరికి మనందరికీ ఒక విషయాన్నైతే స్పష్టం చేస్తోంది. మంచుగడ్డలు కరిగిపోవడం సహజమే, కానీ ఇవాళ జరుగుతున్న వేగం మాత్రం సహజం కాదు. వాతావరణ మార్పు, మనుషుల వల్ల భూమి వేడెక్కడం, సముద్ర మట్టం పెరగడం లాంటివి దీనికి కారణం. ఇవి కేవలం పెంగ్విన్లకి కాదు, మనిషి బతుక్కి కూడా ముప్పే. ఈ మహాగడ్డ 40 ఏళ్ల తర్వాత మన కళ్ళ ముందే కరిగిపోతూ పోవడం ఒక విషాద కథ మాత్రమే కాదు, ఒక హెచ్చరిక. మనం మారకపోతే భూమి మారిపోతుంది. ప్రకృతి మనం ఇచ్చే ప్రతి దెబ్బను లెక్క పెట్టుకుంటూ ఉంది. A23A చివరి ప్రయాణం మనకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తోంది. భూమిని రక్షించుకోవాలి, ప్రకృతిని కాపాడుకోవాలి. లేకపోతే మన భవిష్యత్తు కూడా ఈ గడ్డలాగే మెల్లగా కరిగిపోతూ వస్తుంది. దిస్ ఈజ్ అరుణ సైనింగ్ ఆఫ్.